తెలంగాణలో గురుకుల సమరం జరుగుతోంది. వందలు కాదు వేల కోట్ల స్కామ్ చుట్టూ పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయి. 2000 కోట్ల స్కామ్ అంటూ ఆరోపణలు మొదలుపెట్టిన బీఆర్ఎస్ ఆ సంఖ్యను ఇప్పుడు 3000 కోట్లకు పెంచింది. అదంతా తూచని కాంగ్రెస్ అంటుంటే ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణ గురుకుల పాఠశాలలకు సంబంధించిన టెండర్లలో అక్షరాల 3000 కోట్ల స్కామ్ జరిగింది. ఇది ఆరోపణ కాదు, నిరూపించడానికి కూడా సిద్ధమేనంటున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2000 కోట్లు కాదు, 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఆధారాలతో సహా. అన్నీ మీరు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ఇతరులకు ఇచ్చిండ్రు. ఇక దీనికంతా కుట్ర మామూలుగా జరగలేదు. దీని మీద తీస్తే ఆ ఎస్ఎస్ రాజమౌళి కూడా అమ్మో ఇదైతే నేను తీయలేనన్న కాడికి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద కుట్ర దీంట్లో జరిగింది. ఇక చెప్పడం కష్టం, కానీ ఇది 1000 కోట్ల స్కెచ్. ఎంత అమానవీయమైన స్కెచ్ అంటే పిల్లల నోటి కాడి కూడు కూడా తినే స్కెచ్. అంకెలకి సంఖ్యలకి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉండడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2000 కోట్ల కుంభకోణం అనే అంకెని ఎక్కడ, అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మంత్రులు. ఇక ఏం చేయాలి? 2000 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు. 2000 కోట్లు అనేది అంకె ఎట్లా అవుతుందయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు? సంఖ్య అవుతుంది. అంకెకు సంఖ్యకు తేడా తెలియకుండా మీరు ఆ మంత్రుల సీట్లలో కూర్చున్నారు. గురుకుల పాఠశాలల్లో స్కామ్ జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలతో ఈ రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని ఈ నెల 12 నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక 2000 కోట్ల స్కామ్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేశారని హరీష్ రావు ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడిన నిరాధారమైన ఆరోపణలంటూ ఖండించారు. హరీష్ రావుకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని మంత్రులు సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 వెల్ఫేర్ నేను 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రధాన పత్రికల్లో కూడా ఆరోపణ చేసినటువంటి హరీష్ రావుకు మీకు ఛాలెంజ్ విసురుతాను. ఏమాత్రం ఆయన రోషం ఉన్నా, ఏమాత్రం మాట మీద కట్టుబడి ఉన్నా, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, నా హయాంలో ఇన్ని ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేసిన, నా హయాంలో ఎస్సీలను ఈ విధంగా ఆదుకున్నా, మా హయాంలో ఇంతవరకు ఎస్టీ ట్రైబులకు ఈ విధంగా మేము ఆదుకున్నాం, మా హయాంలో మైనార్టీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం, మా హయాంలో బీసీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం చెప్పని దమ్ముంటే ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ మేము ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. 2000 కోట్లు ఎక్కడికి వెళ్ళి చెప్పు మరొకసారి. టెండర్ వారి వాల్యూ 600 కోట్లు కదా, 2000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పు అంటున్నా హరీష్ రావు మీ ద్వారా. మంత్రులు చేసిన సవాల్ను స్వీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రతి సవాల్ చేస్తున్నారు. ప్లేస్, టైం ఫిక్స్ చేస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మీకు ఎలాంటి ఆధారాలు కావాలన్నా మేము ఆధారాలతో వస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. వీరనారి చిట్యాల ఎల్లమ్మ గారి విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. బెల్లి లలితక్క విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. పండుగల సాయన్న విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం దగ్గర చేద్దామా? చేద్దాం. ఎక్కడ చెప్తే అక్కడ, మీరు ఎక్కడంటే అక్కడ అమరవీరుల దగ్గర చేద్దామా? చేద్దాం. కానీ ఆధారాలతో రండి. ఇలా చదువురాని అంకెకు సంఖ్యకు తేడా తెలియని తీసుకురక్కండి. మరి కాంగ్రెస్ నేతలు చర్చకు వస్తారా? బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో నిరూపిస్తారా అనేది వెయిట్ అండ్ సీ.